బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో పలు ఉద్రిక్త పరిస్థితులు తలెత్తిన సందర్భంలో జేఏసీ నాయకులను ప్రభుత్వం చర్చలకు పిలిచిన సంగతి తెలిసిందే. సమ్మె విరమణ, డిమాండ్ల పరిష్కారం దిశగా అడుగులు వేస్తూ ఆర్టీసీ జేఏసీ నాయకులను ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించింది. ఈ రోజు ఉదయం జేఏసీ నేతలు సెక్రటేరియట్ కి చేరుకుని సీనియర్ ఐఏఎస్ కమిటీ సభ్యులతో భేటీ అయ్యారు. ఐఏఎస్ కమిటీ సభ్యులు జేఏసీ నేతలతో చర్చిస్తున్నారు. నర్సంపేట డిపోకు చెందిన ఆర్టీసీ ఉద్యోగి శంకర్ గౌడ్ మృతి, ప్రభుత్వం చర్చలకు పిలుపు నేపథ్యంలో అంతకుముందు ఉద్యోగ సంఘం ఆఫీసులో జేఏసీ నాయకులు అత్యవసరంగా సమావేశం నిర్వహించారు. డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మ బలిదానం లాంటి విషాద ఘటనలు మళ్లీ జరగకుండా చూడాలని జేఏసీ నిర్ణయించింది. జేఏసీ సమావేశం అనంతరం నేతలు ప్రభుత్వంతో తమ సమస్యల పరిష్కారంపై చర్చించడానికి సెక్రటేరియట్ కి వెళ్లారు. ఇక ఆర్టీసీ ఉద్యోగ సంఘాలతో సీనియర్ ఐఏఎస్ కమిటీ సమావేశం అనంతరం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నంతో ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు తమ సమస్యల పరిష్కారం కోసం చర్చించనున్నారు. ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరిపేందుకు ప్రభుత్వం భట్టి విక్రమార్క, ఉత్తమ్, శ్రీధర్ బాబు, పొన్నం, జూపల్లితో సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. అంతకుముందు ఆర్టీసీ జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న మాట్లాడుతూ ప్రభుత్వంతో చర్చలకు సెక్రటేరియట్కు వెళ్తున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వ కమిటీపై నమ్మకంతోనే చర్చలకు వెళ్తున్నామని, అయితే ఈసారి డిమాండ్లపై స్పష్టమైన అగ్రిమెంట్ రాసుకొని వస్తామని ఈదురు వెంకన్న చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. కార్మికులు ఎవరూ కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని జేఏసీ అండగా ఉంటుందని వెంకన్న తెలిపారు. ఇక మరోవైపు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఒక ప్రకటన విడుదల చేశారు. కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని ఆయన తెలిపారు. కార్మికులు ఆవేశంలో అఘాయిత్యాలకు పాల్పడవద్దని విజ్ఞప్తి చేశారు. అయితే రాజకీయ పార్టీలు కార్మికులను రెచ్చగొట్టేలా వ్యవహరించకూడదని, అటువంటి వ్యాఖ్యల వల్లే శంకర్ గౌడ్ వంటి ఘటనలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. ప్రతిపక్ష నేతలు సంయమనం పాటించాలని పొన్నం ప్రభాకర్ కోరినట్లు తెలుస్తోంది.